హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం. నేను ముందుగా రాగి జావన్ అయితే చేసుకుంటున్నాను. దానికోసం అయితే గిన్నెలో వాటర్ వేసుకొని రాగి పిండిని వేసుకొని ఉండలు లేకుండా అయితే కలుపుకుంటాను. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని అయితే కుక్ చేసుకుంటాను. రాగి జావ మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 3-4 నిమిషాలు మరిగించుకుంటాను. తర్వాత మా పాప బెల్లం వద్దనింది, చక్కెర వేసుకొని తాగుతానింది. అందుకే పాపకి తీసైతే పక్కన పెట్టేశాను. తర్వాత ఇందులోనైతే టేస్ట్కి సరిపడా బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం మొత్తం కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత పాలను అయితే వేసుకోవాలి. పాలను వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మరిగించుకుంటే రాగి జావ అయితే రెడీ అయిపోతుంది. నేను పెసరట్టు చేద్దామనేసి ముందు రోజు నైటే 2 గ్లాసుల పెసర్లు, 1/2 గ్లాసు బియ్యము, 1/2 గ్లాస్ మినపప్పును అయితే వేసి నానబెట్టుకున్నాను. బియ్యం వేసుకోవడం వల్ల పెసరట్టు కొద్దిగా క్రిస్పీగా వస్తుంది. అందుకోసమే బియ్యం వేసుకోవాలి. మినపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకోసమే నేను మినపప్పు, బియ్యం అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇదైతే మిక్సీ పట్టుకుందాం. నేను ఇంతకుముందుకు పచ్చిమిర్చి, అల్లం వేయడం మర్చిపోయాను. పెసరట్టు పైన వేద్దాం అనుకున్నాను, కాకపోతే పిల్లలు తీసి పక్కన పెడతారు. ఇందులో అయితే తినేస్తారు కదా అనేసి మళ్ళీ నేను అల్లం, పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను. అయితే నేను బ్రేక్ఫాస్ట్లకు అయితే 2 డేస్కి సరిపడా చేసుకుంటాను. ఒక గిన్నెలో అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. ఇంకొక గిన్నెలో పక్క పెట్టుకొని రేపటికి బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు కదా అనేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, తగినన్ని వాటర్ వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు నేను పుట్నాల చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, 1 కప్పు పుట్నాలు, 3-4 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసుకొని చట్నీని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేసుకుంటే పుట్నాల చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చట్నీలోకి పోపును అయితే పెట్టుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక చిన్న కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసుకొని రెడీ అయిపోయిన పోపును చట్నీలో వేసుకుంటే కమ్మనైన పుట్నాల చట్నీ అయితే రెడీ అయిపోతుంది. నేను టైం లేనప్పుడు ఎక్కువగా ఇలా పుట్నాల చట్నీ చేస్తూ ఉంటాను. ఎందుకంటే పుట్నాలు ఆల్రెడీ వేగిపోయి ఉంటాయి కాబట్టి వేయించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే పెసరట్టు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక పెనంని పెట్టుకొని వేడి చేసుకోవాలి. పెనం వేడెక్కిన తర్వాత 2-3 చుక్కల ఆయిల్ని వేసుకొని టిష్యూ పేపర్తో తుడుచుకోవాలి. ఒకవేళ మీకు టిష్యూ పేపర్తో తుడుచుకోవడం నచ్చకపోతే ఉల్లిపాయను సగానికి కట్ చేసుకొని అయినా ఆయిల్ వేసుకొని పెనం పైన అప్లై చేసుకోవచ్చు. తర్వాత పెసరట్టును అయితే వేసుకోవాలి. మీకు ఒకవేళ ఉప్మా వేయడం నచ్చినట్టయితే, ఉప్మా పెసరట్టు నచ్చినట్టయితే ఉప్మాని ముందే రెడీగా చేసుకొని పెట్టుకొని పెసరట్టు వేసిన తర్వాత పైన ఉప్మాని స్ప్రెడ్ చేసుకొని కాల్చుకోవచ్చు. కాకపోతే మా ఇంట్లో ఉప్మా పెసరట్టు నచ్చదు, అందుకోసమే నేను ఇలా ప్లెయిన్గా చేస్తున్నాను. తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేసి చేశాను, మరికొన్ని పుట్నాల పొడి వేసి కూడా చేశాను. ఇప్పుడైతే ప్లెయిన్ పెసరట్లు అయితే వేసుకుంటున్నాను. ఇలా మనం బియ్యం, మినపప్పు వేసి పెసరలను నానపెట్టుకుంటే పెసరట్టు చాలా క్రిస్పీగా, చాలా రుచిగా అయితే ఉంటుంది. తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ని వేసుకొని అయితే పెసరట్టును కాల్చుకోవాలి. ఇవైతే నేను ఉల్లిపాయ ముక్కలు వేసి అయితే ఉల్లి పెసరట్టు అయితే చేశాను. పెసరట్టు చేసుకొని చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ని వేసుకొని అయితే పెసరట్టును కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటేనైతే ఉల్లి పెసరట్టు అయితే రెడీ అయిపోతుంది. ఉల్లిపాయలనే కాదు, ఉల్లికారం, వెల్లుల్లి కారం, పుట్నాల పొడి, పల్లీల పొడి ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు. ఉప్మా కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళైతే చేసుకోవచ్చు. దీనిపైన అయితే నేను కొద్దిగా పుట్నాల పొడిని అయితే వేశాను. అలాగే మరొకటైతే ఉల్లిపాయలు వేసి అయితే చేశాను. తర్వాత టీ అయితే పెట్టేశాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూరగాయలు అయితే సర్దుకుంటున్నాను.
కూరగాయలను అయితే నేను ఎలా సర్దుకుంటానో ఇప్పుడైతే చూపిస్తాను. నా దగ్గర ఫ్రిడ్జ్లో పెట్టే బాక్సెస్ అయితే లేవు. నేనైతే ఈ ఉన్న ఈ ప్లాస్టిక్ బాక్స్లలోనే వెజిటేబుల్స్ని అయితే సర్దుకుంటాను. పచ్చిమిరపకాయలైనా కూరగాయలైనా నేను ఒక్కొక్కసారి టైం ఉంటేనైతే మొత్తం కూరగాయలను కడుక్కొని మొత్తం వాటర్ కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టుకొని తర్వాతనైతే డబ్బాలలో స్టోర్ చేసుకుంటాను. టైం లేనప్పుడైతే ఇలా డైరెక్ట్గా డబ్బాలలో వేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఒకవేళ మనం వాటర్తో కడిగినప్పుడు వాటర్ డ్రై అయ్యేంత వరకు డ్రై చేసుకోకపోతే కూరగాయలను ఆరబెట్టుకోకపోతే కూరగాయలు తొందరగా ఖరాబ్ అవుతాయి. అందుకోసం అనేసి నేను టైం ఉన్నప్పుడైతే కూరగాయలను కడిగి అవి మొత్తం వాటరు డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టుకొని తర్వాత స్టోర్ చేసుకుంటాను. టైం లేకుంటే మాత్రం ఇలా చేసుకుంటాను. అయితే మనం కూరగాయలను డబ్బాలలో పెట్టుకునేటప్పుడు అడుగున ఒక టిష్యూ పేపర్ని వేసుకోవాలి, లేదంటే ఒక కాటన్ క్లాత్నైనా వేసుకోవచ్చు. నేనైతే ఇలా పిల్లలవి ఓల్డ్ బుక్స్ ఉంటాయి కదా, వాటిని అయితే వేసుకుంటాను. ఇలా వేసుకోవడం వల్ల కూరగాయలలో ఏమన్నా వాటర్ ఉంటే ఈ పేపర్స్ అయితే అబ్జర్వ్ చేసుకుంటాయి. ఒకటి అడుగున ఒకటి పెట్టి మధ్యలో ఒకటి పెట్టి పైన ఒకటి పెట్టాలి. మనం టిష్యూ పేపర్ని పెట్టుకున్న క్లాత్ని పెట్టుకున్న పేపర్స్ పెట్టుకున్న అలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల వాటర్ అయితే పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అయితే మంచి పచ్చిమిరపకాయలనేమో తొడిమలు తీసుకొని బాక్స్లో పెట్టేశాను. తర్వాత కొంచెం ఖరాబ్ అయినవి అలా ఉంటాయి కదా, వాటిని అయితే తొడిమలు తీసుకొని వేరే పక్కన పెట్టుకుంటాను. ముందుగా ఇవి వాడుకుంటాను. ఇవి అందులో వేస్తే అవి కూడా తొందరగా ఖరాబ్ అవుతాయి కాబట్టి నేనైతే ఇలా చేస్తాను. ఇవైతే ఒక గిన్నెలో పెట్టుకొని కిచెన్లో పెట్టుకుంటా ఫస్ట్ ఇవి యూజ్ చేస్తాను. ఇవి అయిపోయిన తర్వాత వాటిని అయితే వాడతాను. ఇదైతే కొత్తిమీరను కూడా తెప్పించుకున్నాను. ఫస్ట్ డబ్బాలో ఉన్న పాత కొత్తిమీరని అయితే తీసేసాను. తీసిన తర్వాత కొత్త ఒక పేపర్ని అయితే వేసేసాను. ఇప్పుడైతే కొత్తిమీరను వేర్లను కట్ చేసుకొని ఏదైనా వేరే కొత్తిమీరతో పాటుగా వేరే ఏదైనా ఆకులు గడ్డి లాంటిది వస్తుంది కదా, అవైతే నీట్గా ఒకసారి చూసుకొని అవన్నీ తీసేసి ఏమన్నా చెత్త లాంటిది ఏమన్నా ఉంటే తీసేసి ఖరాబ్ అయిన కొత్తిమీర ఏమన్నా ఉంటే తీసేసి మంచి కొత్తిమీరని అయితే ఇలా అడుగున పెడతాను. తర్వాత మధ్యలో ఒక పేపర్ని అయితే వేస్తాను. తర్వాత ఇప్పుడు పాత కొత్తిమీర ఉంది కదా, అదైతే ఇలా పైన పెట్టుకుంటాను. ఇది ఫస్ట్ వాడుకొని ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన కొత్తిమీరను వాడుకోవచ్చు కదా అని నేనైతే ఇలా చేసుకుంటాను. అలాగే పుదీనాను కూడా తెప్పించుకున్నాను. ఇప్పుడు సమ్మర్ కదా, మనం ఎక్కువగా పుదీనాను వాడుతూ ఉంటాము. మజ్జిగలోకైనా దీనిలోకైనా పుదీనాను ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అలాగే పుదీనాను కూడా తెప్పించుకున్నాను. కానీ పుదీనా అయితే అంత ఫ్రెష్గా లేదు. పుదీనాను కూడా వేళ్ళు కట్ చేసుకొని ఏమన్నా చెత్త ఉంటే పక్కన పెట్టేసుకొని ఒక డబ్బాలో అడుగున ఒక పేపర్ని వేసుకొని అడుగున అయితే మనం ఇప్పుడు కొత్తగా తెప్పించుకున్న పుదీనాను అయితే పెట్టుకోవాలి. తర్వాత మధ్యలో ఒక పేపర్ని పెట్టుకున్న తర్వాత పాత పుదీనాను అయితే పైన పెట్టుకుంటే ఫస్ట్ పాతది వాడుకొని ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అది వాడుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకుంటాను నేనైతే. ఇలా స్టోర్ చేసుకుంటే 1 వీక్ వారం 10 రోజులు అయినా కూడా ఆకుకూరలు కూడా వేస్ట్ అవ్వవు. ఇప్పుడైతే గోంగూరను కూడా ఇలా ఆకులను తీసుకొని ఒక డబ్బాలో అడుగున ఒక పేపర్ వేసి పైన ఒక పేపర్ని వేసి అయితే ఇలా స్టోర్ చేసుకుంటాను. నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటాను. ఇలా స్టోర్ చేసుకుంటేనైతే వారం 10 రోజులైనా కూడా కూరగాయలు అయితే ఖరాబ్ అవ్వవు. నేను మరీ ఎక్కువగానైతే తెప్పించుకోను. మునక్కాయలు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టలేం కదా, పెద్దగా ఉంటాయి కదా, కాబట్టి నేనైతే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అయితే పెట్టుకుంటాను. అయితే వీటికి నారలు అయితే తీయకూడదు, తీస్తే ఇవి గట్టిగా కట్టెల్లాగా అయిపోతాయి. కాబట్టి ఈ నారలు అయితే మనము కర్రీ చేసుకునేటప్పుడే నారలు అయితే తీసుకోవాలి. ఇలా మనం డైరెక్ట్గా కట్ చేసుకొని ఒక డబ్బాలో అడుగున పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ లేదా ఒక క్లాత్ కానీ ఏదైనా ఒకటి వేసుకొని తర్వాత కూరగాయలైనా ఆకుకూరలైనా ఇలా స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకుంటే కూరగాయలైనా ఆకుకూరలైనా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడైతే కూరగాయలు సర్దుకోవడం కంప్లీట్ అయిపోయింది. నేనైతే లంచ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను రైస్ ముందుగానే కడుక్కొని వాటర్ వేసుకొని అయితే నానబెట్టుకున్నాను. రైస్ స్టవ్ పైన పెట్టి అయితే కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పాలకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. పప్పునైతే 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట ముందే నానబెట్టుకున్నాను. తర్వాత అందులోకి పాలకూర,
పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పసుపు, టేస్ట్‌కి సరిపడా కారం, కొద్దిగా ఆయిల్, మరికొన్ని వాటర్‌ని వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని స్టవ్ పైన పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. ఇలా పప్పును ముందే మనం నానబెట్టుకోవడం వల్ల కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది, తొందరగా డైజెషన్ అవుతుంది. ఒకవేళ టైం ఉంటే కనుక పప్పును నానబెట్టుకోండి. పప్పు అయితే ఉడికిపోయింది. పప్పు ఉడికిన తర్వాత 4, 5 రెమ్మల చింతపండుని అయితే నానబెట్టుకొని వేసుకోవాలి. టేస్ట్‌కి సరిపడా ఉప్పును వేసుకోవాలి. కొద్దిగా వాటర్‌ని వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని పప్పుని అయితే కుక్ చేసుకుందాం. ఇప్పుడు పచ్చి పులుసు కోసం చింతపండు రసం తీసుకొని దానిలో ఉల్లిపాయ ముక్కలు, టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది. పప్పులోకి పోపునైతే పెట్టుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక చిన్న కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసుకొని పోపునైతే పెట్టుకోవాలి. ఇదైతే నేను పచ్చి పులుసులోకి పోపు పెట్టుకున్నాను. తర్వాత పప్పులోకి పోపు పెట్టుకుంటున్నాను. రెండు కలిపి ఒక దాంట్లోనైనా పెట్టుకోవచ్చు, కాకపోతే నేను విడివిడిగా పెట్టుకుంటాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకున్న ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు వేసుకొని పప్పులోకి కూడా పోపు అయితే పెట్టుకున్నాను. ఇలా చేసుకుంటే కమ్మనైన పాలకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది. పాలకూర పప్పు ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇదండి ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.